అప్పుడే తల్లిని కావాలని లేదు. అక్కినేని ఫ్యామిలీకి షాకిచ్చిన శోభిత. టాలీవుడ్లో ప్రముఖమైన మెగా ఫ్యామిలీ వారసులలో ఒకరైన వరుణ్ తేజ్ తన సహనటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా ఈ జంట శుభవార్త చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో వరుణ్, లావణ్యలు తల్లిదండ్రులు కాబోతున్నారని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వీటిని మెగా కాంపౌండ్ ఖండించలేదు. ఈ వార్తలను నిజం చేస్తూ 2 రోజుల క్రితం వరుణ్, లావణ్యలు తాము పేరెంట్స్ కాబోతున్నామని సోషల్ మీడియాలో అధికారికంగా కన్ఫర్మ్ చేశా. లావణ్య, వరుణ్లు ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి ఇద్దరూ కలిసి బేబీ సాక్స్, షూస్ పట్టుకున్న ఫోటోను వారు పంచుకున్నారు. ఈ న్యూస్ బయటికి రావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మెగా కుటుంబంలో వరుసపెట్టి శుభాలు జరుగుతుండటంతో చిరంజీవి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా వరుణ్, లావణ్య జంటకు విషెస్ తెలియజేస్తున్నారు. వరుణ్ కూడా లావణ్యను కేరింగ్గా చూసుకుంటున్నారు. తెలుగునాట ఒకేసారి ఇద్దరు హీరోయిన్లపై ప్రెగ్నెన్సీకి సంబంధించిన పుకార్లు, వార్తలు వచ్చాయి. వారిలో ఒకరు మెగా కోడలు లావణ్య త్రిపాఠి కాగా, మరొకరు అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాల. లావణ్య శుభవార్త చెప్పి పుకార్లకు చెక్ పెట్టడంతో ఇప్పుడు శోభిత వంతు వచ్చింది. సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడ్డ నాగచైతన్య పెద్దల అంగీకారంతో ఆమెను గతేడాది డిసెంబర్లో పెళ్లాడాడు. నాటినుంచి కొత్త జంట హనీమూన్లో గడుపుతోంది. ఇప్పటికే యూరప్, మెక్సికో తదితర దేశాల్లో గడిపిన శోభితలు ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చారు. నాగచైతన్య, శోభితలు గర్భం దాల్చినట్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు. రీసెంట్గా వేవ్స్ సమ్మిట్కు తన భర్త నాగచైతన్యతో కలిసి వెళ్లిన శోభిత చీరకట్టులో అదిరిపోయింది. ఆ సమయంలో తన ఉదర భాగాన్ని కవర్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించడంతో శోభిత మీడియాకు దొరికిపోయింది. ఆ వెంటనే శోభిత గర్భం దాల్చారని విస్తృతంగా కథనాలు వచ్చాయి. వీటిని అక్కినేని ఫ్యామిలీ కానీ, శోభిత ఫ్యామిలీ కానీ ఖండించకపోవడంతో ఈ గాసిప్స్కు మరింత బలం చేకూరినట్లయింది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా శుభవార్త చెప్పడంతో శోభితపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో శోభిత టీం స్పందించింది. కొంతకాలం క్రితం నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగ చైతన్య, శోభిత ధూళిపాల మధ్య ప్రేమాయణం ఏర్పడింది. తదనంతరం వారి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఒక సాధారణ వేడుకలో జరిగింది. దీనికి దగ్గరి కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు హాజరయ్యారు. వివాహం తర్వాత శోభిత ధూళిపాల సినిమా పరిశ్రమకు కొంత దూరంగానే ఉంది. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో చురుగ్గా పాల్గొంటూనే ఉంది. ఇంతలో నాగ చైతన్య వారి వివాహం తర్వాత విడుదలైన తండేల్ చిత్రంతో విజయం సాధించాడు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వం వహించే పౌరాణిక థ్రిల్లర్లో నటించడానికి సిద్ధమవుతున్నాడు. శోభిత తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని, గర్భం దాల్చడంపై ఇంకా ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీం క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ రూమర్స్కు చెక్ పడినట్లేనని భావిస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.